హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాంటి వడలు చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 4 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ చిన్న స్లైసెస్ లాగా విడిపోయేలాగా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేదాకా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉల్లిపాయలన్నీ బాగా మెత్తబడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అందులోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని దగ్గరున్నట్లయితే పుదీనాకులను కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుకున్నట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయలన్నీ మెత్తబడిపోయాయి. ఈ విధంగా ఉల్లిపాయలకంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఉల్లిపాయలు ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయ్యి కారం ఉప్పు అంతా బాగా పట్టేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఉల్లిపాయల్లోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్ దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మీరు తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీని బట్టి ఈ పిండిని వేసుకోవాలి. కొంచెం అవసరం అనిపిస్తేనే అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా ఉల్లిపాయలకు శనగపిండి, బియ్యం పిండి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి ఈ విధంగా వడలను తయారు చేసుకొని వేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నిటినీ తయారు చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ అవసరమైతేనే కొంచెం యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే లోపల వరకు వెళ్ళి బాగా హీట్ అవుతాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడని డైరెక్ట్గా చేతితో చేసుకోవడం రాని వాళ్ళు కొంచెం అరచేతిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా వడలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి టమాటా సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తయారు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వడల్ని చాలా సింపుల్గా, టేస్టీగా 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, లోపలంతా బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.